హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం ఓసిడి గురించి మాట్లాడుకుందాం. అసలు ఓసిడి అంటే ఏంటి? ఇది ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? ఇది బై బర్త్ ఉంటుందా? లేదంటే మిడిల్‌లో వస్తుందా? అని చెప్పి కొన్ని క్వెషన్స్, కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే దీని గురించి మనం పూర్తిగా తెలుగులో మాట్లాడుకుంటే చాలా మందికి ఇంకా డీటెయిల్డ్‌గా అర్థమవుతుంది. అంటే ఇది మన బ్రెయిన్‌కి సంబంధించిన ఒక జబ్బు అని మనం మాట్లాడుకోవాలి. అంటే ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఒక మనిషి అతిగా శుభ్రంగా ఉండడం, లేదు అంటే ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటే ఒక చిన్న ఏజ్‌లో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదన్నా కొట్లాటలు జరిగినా, లేదు అంటే ఏదన్నా ఒక మూవీ చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూవీలో శుభ్రంగా ఇలా ఉండాలి. ఇలా శుభ్రంగా లేకపోతే ఈ జబ్బులు వస్తాయి. సో, అందుకని ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మీ లైఫ్ బావుంటది అనని వాళ్ళు పర్టిక్యులర్ ఒక ఏజ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని, కొన్ని సీన్స్‌ని వాళ్ళు చూసినప్పుడు అవన్నీ వాళ్ళ బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోతాయి. సో, అలా ఫిక్స్ అయిపోయినప్పుడు ఏంటి అంటే వాళ్ళు చిన్నతనంలో కొన్ని విషయాలు ఏవైతే మనకి మెదడులో పాతుకుపోతాయో, మన బ్రెయిన్‌లో అలా ఉండిపోతాయో, మనకి కొన్ని సంవత్సరాల తరబడి మనం ముందుకు వెళ్ళిపోతున్నా, మనకి టెక్నాలజీ పెరుగుతున్నా, మనకి సర్టెన్ ఒక ఏజ్ వచ్చినా, అంటే లైక్ దట్ మనం ఒక 20, 30, 40, 50 ఏజ్ వచ్చినా గూడా ఆ హ్యాబిట్స్‌ని, ఆ అలవాట్లని, ఆ సిట్యుయేషన్స్‌ని మనం మర్చిపోము. ఇది ఓసీడీకి సంబంధించిన ఆ పర్సన్ మైండ్‌లో ఇలా అతను ఫిక్స్ చేసుకుపోవడం వల్ల అతనికి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేంటి అంటే శుభ్రం గురించి మాట్లాడుకుందామండి. సో, శుభ్రంలో ఏంటి అంటే ఓసిడి ఉన్న పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండరు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్స్ అనేవి ఎక్కువగా ఎవరు చెయ్యరు. అండ్ ఇతను గూడా పక్క వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడడు. అతి శుభ్రంగా ఉంటాడు. అంటే గ్లౌజెస్ వేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, ఆ వేసుకునే గ్లౌజు అది మంచి బ్రాండెడా కాదా చూసుకోవడం, పెట్టుకునే మాస్క్ గూడా బ్రాండెడా కాదా అని చూసుకోవడం, అది నీట్‌గా ఉందా లేదా అని చూసుకోవడం, అండ్ వేసుకునే బట్టలుంటాయి గదా! ఆ బట్టల పైన అవి నీట్‌గా వాష్ చేశారా లేదా? ఏదైనా చిన్న మరకలు, మచ్చలు ఏమైనా ఉన్నా కూడా దానికి ఓవర్‌గా రియాక్ట్ అయిపోవడం. అండ్ ఫుడ్ గూడా బయట ఫుడ్ తినరు. ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్. బట్ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ వండే ఫుడ్ కూడా ప్రాపర్‌గా వండుతున్నారా లేదా? నీట్‌గా వండుతున్నారా లేదా? అని పదే పదే చెక్ జేసుకోవడం. ఇలా ఉంటూ ఉంటది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎలా ఉంటదంటే వాళ్ళ ఆఖరికి పెళ్లి చేసుకోవడానికి గూడా కొంతమంది ఇష్టపడరు. ఓసీడీ ఉన్నవాళ్ళు. అంటే చేసుకునే భార్య నీట్‌గా ఉంటుందా లేదా? బ్రష్ చేశావా లేదా? హ్యాండ్స్ వాష్ చేసుకొని కుక్ చేశావా లేదా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదొకటి. కొంతమంది ఓసీడీ ఉండి హాస్టల్స్‌లో చదువుకునే అమ్మాయిలున్నారు కొంతమంది. సో, వాళ్ళేంటి అనంటే పక్కన ఎవరైతే ఉంటారో వీళ్ళ ఒకటే రూమ్‌మేట్స్ కావచ్చు, క్లాస్‌మేట్స్ కావచ్చు. సో, పక్కన బెడ్ ఉన్నా కూడా బెడ్‌ని వీళ్ళు చక్కగా ఒక 2 బెడ్‌లు ఒక చోటకి దగ్గరగా అనుకోకుండా దూరం మెయింటైన్ చేయడం. అదే విధంగా నైట్ పడుకునేటప్పుడు ఎక్కువగా దోమతెర లాంటిది వాడుకోవడం వాళ్ళు. అండ్ నైట్ టైమ్ గూడా వీళ్ళు మాస్క్ పెట్టుకొని పడుకోవడం సమ్‌టైమ్స్. అండ్ వాళ్ళేవైతే ఉంటాయో ఎక్కువగా శానిటైజర్ అనేది యూజ్ చేసుకోవడం ఓవర్‌గా. అండ్ ఎక్కువగా ప్లేట్‌ని 1 ఆర్ 2 టైమ్స్ ఎక్కువగా డిటర్జెంట్స్ అవి వాడడం క్లీనింగ్‌కి, బట్టలు గానీ, బాడీకి గానీ, ఏవైతే ప్లేట్స్, గ్లాసెస్, కప్స్ ఉంటాయో వాటికి హెవీ శానిటైజేషన్ వాడుకోవడం, హెవీ కెమికల్ తోటి కూడిన క్లీనింగ్ అనేది చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారండి. సో, ఇలా చేయడం వల్ల ఏమవుద్ది అంటే ఈ అతి శుభ్రం వల్ల వీళ్ళకి ఫ్యూచర్‌లో ప్రాబ్లమొస్తాయి. అంటే వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడానికి ఇష్టపడరు. అండ్ వీళ్ళ హెల్త్ గురించి వీళ్ళు ఓవర్‌గా కేరింగ్ చూయించుకోవడం వల్ల, ఎక్కువగా పెట్టుకోవడం వల్ల వీళ్ళ ఆరోగ్యంపై కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే వీళ్ళ బాడీలో యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇమ్యూన్ సెల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. సో, రఫ్ అండ్ టఫ్‌గా పెరుగుతూ అందరితో మెలిసి ఉంటేనే మనకి బాడీలో లైక్ హెల్తీ హార్మోన్స్ అండ్ గుడ్ హార్మోన్స్ అండ్ లైక్
మనం స్ట్రాంగ్‌గా ఉండడానికి మన నర్వస్ సిస్టము, మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటది. మెదడు గూడా చాలా చురుగ్గా ఉంటది. అలా కాకుండా ప్రతిదాన్ని మనం నెగెటివ్‌గా చూస్తూ, ప్రతిదానికి భయపడుతూ, ప్రతి పర్సన్‌ని మనం నీలో ఈ లోపం ఉంది. సో, నువ్వు కరెక్ట్‌గా లేవు. నీకు నీట్‌నెస్ లేదు. యూ ఆర్ ఏ బ్యాడ్ పర్సన్ అనని మనం ఎక్కువగా ఈ ఓసీడీ పేషెంట్‌లో మనం చూస్తూ ఉంటాము. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫ్యూచర్‌లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. వాళ్ళు ఒక చోట ఫుడ్డు తినలేరు. ఒక ఫంక్షన్‌కి అటెండ్ అవ్వలేరు. లేదు ఒక జాబ్‌కి వెళ్ళినా గూడా అక్కడున్న నైబర్స్‌తో వాళ్ళు మింగిల్ అవ్వలేరు. సో, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకి మ్యారేజ్ లైఫ్ కూడా కరెక్ట్‌గా ఉండదు. ఎక్కువగా ఇష్యూస్ జరుగుతూ ఉండడం ఇలా ఉంటాయి. అండ్ ఇంకొకటేంటి అంటే ఈ ఓసీడీ ఉన్న వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అనేవి కొంతమందికుంటాయి. సో, మరి ఇంత కేరింగ్‌గా ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఎందుకుంటున్నాయి అనంటే, మనం ఏ ఫుడ్ అయితే తీసుకుంటున్నామో డైలీ ఆ ఫుడ్‌కి తగ్గట్టు మన బ్రెయిను, మన లైఫ్ స్టైలు, మనం వర్కౌట్స్ చేయడం, మన వర్క్ చేయడం, మనం థింక్ చేయడం దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓన్లీ ఫుడ్ ఒక్కటే తింటే మనకి ఫుడ్ తిని నిద్రపోతే ఇమ్యూనిటీ మనకి రాదండి. తీసుకున్న ఫుడ్‌ని మనం ఎలా యూజ్ చేసుకుంటుంది మన బాడీ, మన గట్, మన బ్రెయిన్, మన లెగ్స్, మన హ్యాండ్స్ అనేది ఇది గూడా ఒక పాయింటే. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓసీడీ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైక్ నార్మల్ బైక్స్ మీద వాళ్ళు డ్రైవ్ చేయరు. వాళ్ళకి ఓన్లీ చక్కగా కారుండాలి. కొంతమందిని అందరిని గాదు. కారులోనే ఉండాలి. ఎటువంటి దుమ్ము, ధూళి ఉండకూడదు ఒకటి. అండ్ వాళ్ళు పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్‌కి చాలా దూరంగా ఉంటారు. అండ్ వర్షం పడుతున్నా గూడా వాళ్ళు బయట ఉండడానికి ఇష్టపడరు. భయపడతారు. ఇదొకటి. అండ్ ఏమైనా టూర్స్, ట్రావెలింగ్స్ అలాంటివి గూడా వాళ్ళు లైక్ చేయరు. అంటే ఎక్కువగా చూస్తే ఓసీడీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒంటరిగా ఉండడానికే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. సో, అందుకని ఈ ఓసీడీ అనేది వీళ్ళకి మనం కౌన్సెలింగ్ తోటి వీళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ ఓసీడీతో ఉంటే వీళ్ళకి అలసట రావడం, అండ్ కొంతమందికి వీళ్ళకి భయంతోటే హార్ట్ బీట్ పెరిగి చనిపోయిన వాళ్ళు గూడా కొంతమందిని చూసాము. సో, ఎవరైనా ఈ ఓసీడీ ప్రాబ్లమ్‌తో ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటేంటి అంటే స్మెల్స్ గూడా పడవు వీళ్ళకి కొంతమంది ఓసీడీ పేషెంట్స్‌కి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటుంటది. కొంతమందికి మనము ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు పొగ లాంటిది వస్తూ ఉంటది గదా! బసెస్, కార్స్ గానీ ఏదైనా గూడా ఆ స్మెల్, ఆ డ్రైవింగ్ స్మెల్ అనేది కొంతమందికి ఈ ఓసీడీ పేషెంట్స్‌కి నచ్చదు. అండ్ కొంతమందికి హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ నచ్చదు. అంటే వైట్ కోట్ ఫియర్ అనేది ఉంటది. అండ్ హాస్పిటల్ స్మెల్ అనేది కొంతమందికి పడదు. ఇదొకటి. అండ్ కొంతమందికి చూసుకుంటే స్ప్రేస్, రకరకాల స్ప్రేలు వాడుకుంటాం మనము. సో, ఆ స్మెల్ గూడా పడదు. అత్తరు ఇలాంటివి వాడుతూ ఉంటారు. సో, ఆ స్మెల్ కొంతమందికి పడదు. కొంతమందికి మల్లెపూల స్మెల్ పడదు. అంటే జాస్మిన్ ఫ్లవర్ స్మెల్స్ పడదు కొంతమందికి. అండ్ కొంతమందిని చూసుకుంటే లైక్ మనం వంటలు చేస్తాం గదా! ఆ వంటలు చేసేటప్పుడు వచ్చే స్మెల్స్ కొంతమందికి ఈ ఓసీడీ పేషెంట్స్‌కి పడదు. వాళ్ళకేంటి అంటే అన్నం తినేటప్పుడు గూడా అప్పటికప్పుడు వేడిగా ఉండాలి ఫుడ్డు. అండ్ ఆ పైన ఉండే మూతలు ఏవైతే ప్లేట్స్ ఉంటాయో అవి గూడా నీట్‌గా ఉండాలి. తినే ప్లేట్ గూడా ఎదురుగా నీట్‌గా కడిగి పెట్టాలి. అంటే వాళ్ళంతా గూడా లైవ్‌లో చూడాలి. అప్పుడే వాళ్ళు కొంచెం ఫుడ్ అయినా యాక్సెప్ట్ చేయగలరు. కొంతమందికి బ్లడ్ బ్లడ్‌ని చూస్తే కళ్ళు తిరుగుతాయి ఓసీడీ పేషెంట్స్‌కి. అంటే నాట్ ఓన్లీ ఓసీడీ, నార్మల్ కామన్ పీపుల్స్‌కి గూడా కొంతమందికి బ్లడ్ చూసినప్పుడు కళ్ళు తిరగడం, భయం రావడం, ఒళ్ళంతా వణికినట్లుగా అయిపోవడం ఇలా ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి మనం త్రూ కౌన్సెలింగ్ తోటి కొన్ని రియాలిటీ ఈ సీన్స్ అండ్ కొన్ని రియాలిటీ టాపిక్స్, కొన్ని రియాలిటీ పీపుల్స్‌ని మనం దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి 3, 4 సిట్టింగ్స్ కొంతమందికి 3, 4 సిట్టింగ్స్‌లో గూడా చేంజ్ అవ్వలేరండి. మినిమమ్ 5, 6 టైమ్స్ సిట్టింగ్స్‌లో వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేయగలం. కౌన్సెలింగ్స్ ఇచ్చి ఈ ఓసీడీ నుంచి వీళ్ళని మనం కాపాడగలం. సో, ఇదనేది బయటికి కనిపించని ప్రమాదకరమైన జబ్బే. కాకపోతే దీని గురించి అవేర్‌నెస్ కొంచెం తక్కువగా ఉంది. ఇది ఈ ప్రాబ్లమ్ అనేది కొంచెం తక్కువ పీపుల్స్‌లోనే ఉంటది. తక్కువ పీపుల్స్‌లో ఉన్నప్పటికీ గూడా ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్నవాళ్ళున్నారో వాళ్ళు మాత్రం చివరికి కొంచెం ఇబ్బందులు పడే ఛాన్స్ అనేది ఉంటది. ఫ్యామిలీస్ గూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటది వీళ్ళకి. సో, దీని గురించి ప్రాపర్ కౌన్సెలింగ్ కావాలి అంటే కమ్ అండ్ జాయిన్ అనూస్ క్లినిక్. లేదు ఆన్‌లైన్ కౌన్సెలింగ్స్ కావాలన్నా గూడా స్క్రీన్ మీద నా నంబర్ స్క్రోల్ అవుతది. కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. థాంక్ యూ.